బేబీ వచ్చేసావా? ఏహే లా 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 లా. బేబీ దొంగ చూపులతో గుచ్చి గుచ్చి వదులు. బేబీ సినిమాకి తీసుకెళ్తానన్నావు, ఇక్కడే సినిమా చూపిస్తున్నావు. ఇంతకీ ఏ సినిమాకి వెళ్తున్నామమ్మా? ఎవరు లేరు. ఆ, ఎవరు లేరు అంటే మనిద్దరమే ఉండేలా ప్లాన్ చేసావు. అంటే కార్నర్ సీట్, కబుర్లు. ఏ దొంగ! బొంగేం కాదు, సినిమా పేరే ఎవరు లేరు. ఆ? అవునా? సర్లే పదా. నన్ను ఇలా ఎత్తుకుంటే నీకేమనిపిస్తుంది? పిల్లోడు బల్లోకి వెళ్ళనని మారం చేస్తుంటే బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్తున్నట్టుంది. ఏ దింపు, యు అన్కంఫర్టబుల్ గర్ల్. ఏ అన్ప్రొఫెషనల్ గర్ల్ ఫ్రెండ్. ఎగిరి సోగానికి నరికేస్తా. సరే నరకు పద. అయినా ఇలా నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి బేబీ? ఒసేయ్, ఈ రోజు 4 అడుగులు నడిస్తేనే రేపు 7 అడుగులు ఈజీగా ఇగలదే. ఆ సరే సరే, ఈ 3 అడుగుల బాడీకి అంత భారీ డైలాగ్ సూట్ అవ్వలేదు గాని మూసుకొని పద. పద. చూపులతో కుచ్చి కుచ్చి సం. A few moments later. ఏ 11 o'clock సినిమాకి 8 o'clock నుంచి నడిపిస్తున్నావు. నా వల్ల కాదు. ఏ ర్యాపిడోనో క్యాబో బుక్ చేయి. ఇది సొగం కాదు, టోటలీ అన్ప్రొఫెషనల్ గర్ల్ ఫ్రెండ్. నాకేమో హైట్ తక్కువ, దీనికేమో ఓపిక తక్కువ. ఏ ఆగు, ఏదో ఒకటి బుక్ చేస్తా. క్యాబు 150, ఆటో 100, బండి 50. అన్ని చీప్గా ఉన్నాయా? ఇంత చీపా? బండే బెటర్. బైక్ ఇంకా బుక్ అవ్వడం లేదు బేబీ. సార్ ర్యాపిడ్ సార్. ఒరే, నాది ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉంది కదరా. నేను చాలా స్పీడ్ సార్, నా నెట్ చాలా ఫాస్ట్ గా అందుద్ది. సర్లే. మేడం ర్యాపిడ్ ఓటీపీ చెప్తారా? నువ్వు ర్యాపిడోడివా రేపిస్టోడివరా? నీ వాల్కమేంట్రా? అంటే సార్ వానాకాలం కదా సార్, ఎండ తగలకుండా తడిగుడ్డ. మేడం ఎవరు మేడం, మీ పిల్లోడా? రేపిస్టోడా? అది నా లవర్రా. హా? హే ప్రభు, హరిరామ్ కృష్ణ ఎస్వి కృష్ణారెడ్డి, ఈడుతో ఈ అమ్మాయి క్యా హువా? అరే హువా, నువ్వు బండి తిరగవా? సరే సరే ఎక్కండి. నువ్వు రావే. సార్ 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 మీరు అలా ఆవేశపడకండి సార్. సార్ మీరు ఇప్పుడు బండే ఎక్కలేకపోతున్నారు, రేపు ఎలా ఎక్కుతారు సార్? రేయ్, అదే సార్ రేపు ఆటోనో బస్సు అయితే ఎలా ఎక్కుతారు అంటున్నా. ఎప్పుడు ఏది ఎక్కడ నాకు తెలుసు కానీ నువ్వు బండి తీరా పువ్వా. సార్ పోనీమంటారా? పోరా అల్వా. సరే సార్. సార్ మీరు వెనకెళ్ళి మేడం గారి ముందుకు పంపించండి. ఎందుకురా? సార్ ముందు ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు సార్, ట్రిపుల్ రైడింగ్ కదా, ప్రాబ్లం అయింది. నేను మధ్యలో కూర్చుంటేనే ఎవరికి కనపడను, వెనకాల కూర్చుంటే కదరా ప్రాబ్లం అయ్యేది. సార్ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు చాలా వెరైటీ సార్, మధ్యలో చూస్తాడు వెనక చూడ్డు. ఏహే, నువ్వు ముందుకు రావే. ఒరేయ్, అది నా పిల్లరా, ఆగండి రే. అప్పుడు గబ్బున కొడతా. సార్ వెనక నుంచి ముందుకు భలే వచ్చేసారు తెలుసా మీరు? ఒరే, అసలు నువ్వు బండి ఎక్కించుకుంటే కదరా నేను వెనక నుంచి ముందుకు రావడానికి. పిచ్చుకొక్కలాగా బండి కలిపి పరిగెత్తించారు కదరా. సార్ 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 మర్చిపోయింది సార్. మర్చిపోయావా? నువ్వు అలాగరా గాండ్రు కప్ప మొక్కం దానా. ఏవే, ఈడు మర్చిపోయాడు ఓకే, మరి వెనకాల కూర్చొని నువ్వేం చేస్తున్నావే? అంటే నేను మర్చిపోయాను బేబీ. ఆ? మర్చిపోయావా? నువ్వు అర్జెంటుగా బండి దిగే. నన్ను మర్చిపోయావా? దిగే. సార్ నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. ఎంతరా? 150 సార్. ఫోన్ పే చెయ్యా. 150 ఏంట్రా? సార్ చివరిదాకా వెళ్ళామనుకోండి సార్ 50 రూపీస్ సార్, మధ్యలో ఆపేసామనుకోండి 150 రూపీస్ సార్. వచ్చాయి ఫోన్ పే చేయవాడికి. సార్ మేడం నెంబర్ చెప్పండి మీది. 924726. చెప్పవే, ఇంకా చెప్పు, అంతా చెప్పు. ఇంకో 4 నెంబర్లు చెప్తే పని అయిపోద్ది కదా సార్. నా పని అయిపోద్దిరా, ఎగరేసి ఇద్దరిని సగానికి నరికేస్తా.
రే దుబ్బేరా, నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చంపేస్తా. వెళ్ళిపో నా కొడక, గాలి కొడక, వెళ్ళిపోయి. పదా, సినిమా టైం అవుతుంది. ఎక్కడికి వచ్చేది? నువ్వు బండి నేర్చుకుని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. నాకు మాత్రం చిన్న చిన్న కోరికలు ఉండవా? నీ బండి మీద వెనకాల కూర్చొని స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు హగ్ చేసుకోవాలని నాకు మాత్రం ఉంటుంది కదా. నువ్వు 100 స్పీడ్లో రైమని వెళ్తుంటే నేను హగ్ చేసుకోవాలని భయంతో పట్టుకొని ఉండాలని ఉంటుంది కదా నాకు కూడా. భయంతో నువ్వు నన్ను పట్టుకుంటే నేనెవరిని పట్టుకోలే. అదంతా కాదు. ఎప్పుడైతే నువ్వు బండి నేర్చుకుని నీ బిగి కౌగిట్లో నన్ను బంధిస్తావో అప్పుడే మన ఇద్దరికి లవ్. అప్పటి వరకు బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. ఇప్పుడు నన్నేం చేయమంటావే? మన ఇద్దరి మధ్య ఉన్నది గాఢమైన ప్రేమ. నువ్వు తొందరగా బండి నేర్చుకోరా మామ. బేబీ 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 దేవుడా, ఈ గండం నుంచి నన్ను గట్టెక్కిచ్చేవాడా లేడా? నన్ను నా లవర్ని కలిపేవాడే లేడా? ఈ జీవితానికి నేను జీరో కట్ అయ్యలేనా? నా కోసం ఏగా నా కొడుకును పంపించి దేవుడా, నన్ను కాపాడేవాడే లేడా? ప్లీజ్ దేవుడా, ఫాస్ట్ గా ఏగా నా కొడుకును పంపించి దేవుడా. పంపించు దేవుడా. వచ్చేసాన్రా బుల్లోడా. అరే మామా, ఏం టైమింగ్ లో వచ్చారా గాల్లో కొడక? ఈ టైంలో నా కంటికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు తెలుసా? ఎలా కనిపిస్తున్నాను రా? ఆపద బంధువులో అన్నయ్యలా, ఇంద్రాలో ఇంద్రసేనుల్లా, ఖైదీ నెంబర్ 1 చిరంజీవి గారిలా కనిపిస్తున్నారా? ముగ్గురు ఒకటే కదరా? నాకున్నది నువ్వు ఒక్కడే కదరా. గుండెని పిండేసావురా. బండి నేర్పిత్తరా. ఇప్పుడు ఇంత అర్జెంట్ గా బండి నేర్చుకుని ఏం చేస్తావు? నా లవర్ నన్ను వదిలేసిందిరా. దాన్ని నేను చూసుకుంటాలే. రే గాడిదా, నేను అనేది అది కాదు. ఏ చెప్పా? రే ఇప్పటికిప్పుడు చెప్పాను అనుకో, ఒక ఎపిసోడ్ కాస్త 2 ఎపిసోడ్లు అయింది. కుదరదే. నువ్వు బండి నేర్చుకుని నీ బిగి కౌగిట్లో నన్ను బంధించే వరకు మనకి బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. సప్ సప్. అర్థమైందా రాజా? అర్థమైందిరా. ఏం చేయాలో చెప్పు. అర్థమైందన్ను. ఏ చెప్పా? అది కాదురా, నా లవర్ ని ఊరంతా బండెక్కించుకొని తిప్పాలరా. అరే నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను తిప్పేస్తాలే. ఎగరేసి సొగానికి నరుకుతా నా కొడక. ఏ నువ్వుగా తిప్పడం, నేను తిప్పుతానంటున్నా. నా బండి నేర్పితురా మామా. ప్లీజ్ రా మామా, నాకు బండి నేర్పితురా. నేర్పితురా రే, నేర్పించి నీ కాలు పట్టుకుంటా రే. ఇక్కడ ట్రాఫిక్ లేదు, అక్కడ ట్రాఫిక్ ఉన్న చోటు బాగా నేర్పిస్తాలే. ఎవడురా నువ్వు? ఎవడైనా ట్రాఫిక్ లేని చోట కదరా బండి నేర్పించాల్సింది. నువ్వేంట్రా ట్రాఫిక్ లో నేర్పిస్తానంటున్నావు? మావా, పిల్ల కాలంలో ఎవడైనా ఈతాడ్రా, సముద్రంలో ఈదునోడికి ఒక రేంజ్ ఉంటది. నాకు పిల్ల కాలంలో ఎక్కువరా. పెద్ద పెద్ద సముద్రం అంటే నేను ఏదలేను. నాకు బండి నేర్పితురా మామా. సర్లే, బండి నేర్చుకుందా. అరే బుజ్జి, ఇక్కడ లొకేషన్ బాగుంది కదరా, ఇక్కడ బాగా బండి నేర్పించు అనుకో, జీరో కట్టేసేస్తా. జీరో కట్ తర్వాత వేద్దాం గానీ ముందు బండి దిగరా. బండి దిగు. ఏమైందిరా బుజ్జే? పెట్రోల్ డబ్బులేరా మావా. ఇక 100. ఏ జీరో కట్ వద్దా? కావాలరే. మరి 500. అలా రా దారికి. సర్లే తా. బుజ్జిగా పద, పెట్రోల్ కొట్టించుకుందాం. ఆల్రెడీ 50 రూపాయలు తొందరా. డబ్బులు తీసుకున్నా. ఏ జీరో కట్ అయ్యవా? బండి స్టార్ట్ చేస్తా. బండి స్టార్ట్ చేయడం కాదు, ముందు స్టాండర్డ్ నేర్చుకో. ఎంత చెప్పరా? చిటికలో వేసేస్తా. నువ్వు దిగు. సరే. ఎలా ఇచ్చా? రేపు నీ లవర్ దగ్గర కూడా ఇలాగే ఎత్తావా? ఎగరేసి సోగాని నరుకుతా నా కొడుక. సగానికి తర్వాత నరికిది కానీ సైడ్ స్టాండ్ ఏం నేర్చుకో. ఎలా ఎత్తావరా సైడ్ స్టాండ్? ఇలా పట్టుకొని ఇలా తీసి పట్టుకో, అంతే. వేసే సైడ్ స్టాండ్ వేసాయి. ఉరి మమ్మ పట్టుకురా. ఉరి పైన పడు. అర్థమైందా? సగానికి నరికేసినంత ఈజీ కాదు సైడ్ స్టాండర్డ్. లేగు. పట్టుకుంటారా? ఇప్పుడు జీరో కట్టేస్తావా? నాకు జీరో కట్ కావాలి. అమ్మా, బతికి బయట పడ్డాడ్రా బాబు. పట్టుకో. ఒరే, సైడ్ స్టాండర్డ్ వచ్చేసింది. ఇంక తర్వాత సెంటర్ స్టాండర్డ్ నేర్చుకోవాలి. అది కూడా ఉందా? అరే ఈసారి నీ వెళ్ళిపోద్ది కానీ మొత్తం నేనే చూసుకుంటా. నువ్వు పక్క చెప్పు. ఇదే కదా.
అరే ఇది రావడం లేదు కానీ ఇది తొక్కి పట్టు నువ్వు ఓకే. వెనకమాల నూకుతా ఇప్పుడు ఆ? హేయ్, అది ఒరే హేయ్, నువ్వు నిజంగానే బండి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నావా? లేదురా నిన్నెక్కడానికి నీకెందుకు దుబాయ్ ఆ. ఆ. అది ఎక్కు దీన్ని. బుజ్జా, నా వల్ల కావడం లేదురా యా. ఒరే నీకు ఇది రాదు అది రాదు అసలు నీకేది రాదురా. ఇదంతా కదరా బండి స్టార్ట్ చేయి అర్జెంట్ జీరో కట్టేయాలి ఒరే ప్రతి విషయంలో కంగారు పడకూడదురా. నీకు విషయం చెప్తా నేను. ఇప్పుడు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అవుతాడు కానీ ఎమ్మెల్యే నుంచి సర్పంచ్ అవడు కదా. ఇది కూడా అంతే. ఏ ఎందుకు అవును మొన్న మా తాత ఎమ్మెల్యేగా ఓడిపోయి ఊర్లో సర్పంచ్గా చేసుకోవటం లేదేంటి ఇలాంటి పనికిమాల పంచులు వేసావు అనుకో సగానికి కాదు పూర్తిగా నరికేస్తాను. తర్వాత నరుకుందాం గానీ ముందు బండి ఎక్కరా నా పతాపం ఏందో చూపిస్తా నీకు ఎక్కువ ఏయ్! ఒరేయ్! రేయ్ లైసెన్స్ ఉందా? లేదు సార్ ఆర్సీ ఉందా? లేదు సార్ హెల్మెట్ ఏదిరా? లేదు సార్ ఇవన్నీ లేకుండా బండి దిగమని చెప్పింది నీకు. ఇవన్నీ ఉంటేనే బండి రోడ్డు మీద తేవాలా సార్ మరి ఏముండాలిరా? సైడ్ స్టాండ్ తీయడం సెంటర్ స్టాండ్ వెయ్యడం బండి బ్యాలెన్స్ చేయడం తర్వాత వచ్చి నన్ను గుద్దడం. ఇది నాకు చెప్పలేదు సార్ మా ఓడు ఎవర్రా మీ ఓడు? అంటే ఆడు సార్ వాడు జంప్ అయిపోయాడు సార్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు రేయ్ వాడు ఏడున్నాడు? సార్ 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 అడుగు 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 రేయ్ ఇట్రా రారా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. రాబే తాడి చెట్టు ఉన్నట్టున్నావు. పాలలాగే పొరగంతో బండి తీపిస్తావారా? ఈ బండిది తీయొచ్చు, ఎక్కువ బండి ఎక్కువ. ఎక్కొచ్చు. ఇంకేంద్రా స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేయాలంటే బండి రావాలి కదా సార్. అంటే నాకు బండి రాదు సార్. అరే మామ నీకు బండి రాదా మరి నాకు నేర్పిస్తానన్ను ఒకసారి నేను ఏమన్నా ఫ్లాష్ కట్టేసుకో. సర్లే బండి నేర్చుకుందా. అమ్మ నా కొడక ఈ డైలాగ్ లో ఇంత దిప్పిందా ఈ సోదాపు బండి తనవి. ఇదిగోండి సార్ సార్ బండి. రేయ్ నడవండిరా స్టేషన్ నడవండి. సార్ 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 బండిలో పెట్రోల్ ఉంది సార్ తీయొచ్చు సార్ తీయొచ్చు మరి ఎక్కండి సార్. ఎక్కొచ్చు. మరి స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయాలంటే నాకు బండి రావాలి కదరా ఫస్ట్. అంతే. నాకు కూడా బండి రాదు. అరే అబ్బాయిలు దీన్ని బట్టి మీకేమర్థమైంది అమ్మాయిని పడేయటం ఈజీ కానీ పడకుండా బండి నేర్చుకోవటం అంటే చాలా కష్టం అవును చాలా కష్టం. నీ అబ్బా దీనన్నిటి కారణం నువ్వే కదరా నీ అబ్బా నా బేబీ ఎక్కడుందో వెతుక్కోవాలి బేబీ